ఏమైనా చేసావా నువ్వు? నీకు అసెంబ్లీకి వచ్చే ఇది కూడా లేదు. ఏంటంటే 11 సీట్లు కైవసం చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు రావచ్చు కదా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ప్రజలకి మీ నియోజకవర్గాల్లో ఏం కావాలో మీరు పోరాడి తెచ్చుకోవాలి. అంతే తప్పితే మేము అభివృద్ధి చేస్తున్నాం ఏడుతున్నారు, రోడ్లు వేస్తున్నాం మీరు ఏడుస్తా ఉన్నారు, అది మీరు చేయలేరు. ఒకప్పుడు మీకు ఇచ్చారు అవకాశం 175 విర్రవీగావు. నువ్వేం చేసావు? ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసావు, సైకో పాలన నడిపావు. ఎవరికి చెప్తావు నువ్వు కావాలంటే అరగంట మా నారా చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ అన్న దగ్గర ట్యూషన్ చెప్పించుకోమ్మా. నీకేమైనా రాకపోతే రాజకీయ మెలుకులు కావాలంటే మా వాళ్ళు నేర్పుతారు. నీదంతా సైకో పాలన. మర్డర్ చేయాలంటే నీ తర్వాతే, కిడ్నాపులు చేయాలంటే నీ తర్వాతే, ఏదైనా స్కెచ్లు వేయాలంటే నీ తర్వాతే, అన్యాయంగా మా బాబు గారిని జైల్లో పెట్టాలంటే నీ తర్వాతే. ఇంత మోసంగా ఇంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నువ్వు ఒక ముఖ్యమంత్రి అంటాయా? ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రివా నువ్వు? ముఖ్యమంత్రి అయితే నువ్వు ఇలాగా పరదాలు కట్టుకొని తిరగవు. గత సంవత్సరాల్లో మేము చూసాం. ఎవరికి తెలియదు, చిన్న పిల్లోనికి వెళ్ళినా ఇప్పుడు చెప్తారు జగన్మోహన్ రెడ్డి జగన్ మామ లేకపోతే లోకేష్ మామ అంటే లోకేష్ మామ పక్కా 100% అని చెప్తారు. ఒకసారి చూసుకో, చరిత్ర చూసుకొని మాట్లాడాలా. ఇంకా ఇంత నేరాలు ఘోరాలు చూసిన వాడిని ఇంకెలా రాణిస్తారండి ప్రజలు? ప్రజలన్న గొర్రెల్లా కనిపెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? 30 సంవత్సరాలు కాదు కదా, నాశనం అయిపోయావు నువ్వు. మొన్నే భూస్థాపితం అయిపోయింది నీ పార్టీ. ఒక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ దొంగ నా కొడుకులే అనకూడదు కానీ దొంగ నా కొడుకులు అనమాట. నీతో సహా నువ్వు పెద్ద దొంగ నా కొడుకువి, వాళ్ళేమో చిన్న సైజు చోటా మోటి దొంగ నా కొడుకులు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యంగా పాలించింది మీరు, మోసపూరితంగా కుట్ర రాజకీయాలు చేసింది మీరు. ఇంకెలా నమ్ముతారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మేము అడుగుతా ఉన్నాం. నువ్వు వార్డు నెంబర్ కి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ. అర్థమైందా? జనాల్లోకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. దమ్ముంటే మాతో రా పోటీకి. రేపొద్దున కౌన్సిలర్ గా పోటీ చేస్తారు. వెళ్ళిపోయి నాతో పాటు నుంచోబెట్టు, నీ ఎమ్మెల్యేని కానీ నీ మంత్రులను కానీ మాతో పాటు నుంచోబెట్టు. మా డివిజన్ లో గెలుస్తామని చూద్దాం. లేదు, అయిపోయింది. భయపడ్డాడన్నా కొడాలని భయపడ్డాడు. భయం ఏంటో చూపించాడు మా లోకేష్ అన్న. మా కూటమి ప్రభుత్వం ఏంటో భయం చూపించింది. మా రెడ్ బుక్ భయం చూపించింది. ఎన్నో అరాచకాలు క్లబ్బులు నడిపియటం, జోదం ఆడటం, అమ్మాయిలు క్యాబరీ డాన్స్లు అయిపోతాం. నా కొడక నీకు మూడిపోయిందిరా, అయిపోయావు నువ్వు. ఇంకేంటి, ఒక్కొక్క నా కొడుకు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే మా లోకేష్ బాబు దెబ్బకి, మా కూటమి దెబ్బకి. ఒక్కొక్కళ్ళు ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ తెప్పించుకుంటా ఉన్నారు, ఒక్కొక్క నా కొడుకు ఎక్కేస్తా ఉన్నాడు, పంపిస్తా ఉన్నారు. అది కూటమి దెబ్బంటే. అన్యాయంగా మీరు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు. మీ నాటకాలు వద్దు. నువ్వు 2 రోజుల్లో అడ్మిట్ అవుతావు, 2 రోజుల్లో మళ్ళీ వస్తావు. రెడ్ బుక్ మాత్రం ఓపెన్ గానే ఉంటది. నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఏ మూల నక్కి దాక్కున్నా ఈడ్చుకొచ్చి మీ తాట తీయకపోతే కూటమి ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బాబు 175ని ఎలా విర్రవీగారో మీ రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, పెర్ని నాని కానివ్వండి, ఇంకా ఉన్నారు మన జూమ్ లో ఎక్సర్సైజ్ చేస్తాడు ఆడు, గోరంట్ల మాధవ్ ఆడవడు, బోసాని మురళి. అసలు ఈడు ఆడాడండి బాబు. మొత్తం చెత్తనా కొడుకులే వైసీపీలో ఉన్న వాళ్ళు అనకూడదు. కానీ మీరు ఏ రకంగా ప్రజాప్రతినిధులు అయ్యారో నాకేం అర్థం కావట్లా. ఈవీఎం స్కామింగ్లు మీ ప్రజలకు డబ్బు ఇచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అవినీతిగా అధికారం జిక్కించుకున్న ఘనత మీది. రెండోసారి మీ మొహాలు కాదు కదా, మా వీధిలో కొత్త కూడా సహకరించారు జనాలు. అయిపోయింది మీ పార్టీ పని అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. మీరు రావద్దే. మా ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతే చాలా బాగుంటది. అన్నా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజు 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతాలు అడుగు పెడుతున్న తరుణాల్లో మాదే విన్ను. తరతరాలకే మేమే తొడగొట్టు చెప్తా ఉన్నాం. పక్కా మాదే, రాసి పెట్టుకోండి. నమస్కారం అండి. మంచిగా ఉందనుకో కూటమి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ పనితనం కానీ, జనాల్లోకి వెళ్ళే స్పందన కానీ, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా అనునిత్యం కూడా బాగానే చూసుకుంటున్నారు సార్ మమ్మల్ని.
గత 5 సంవత్సరాలు వచ్చుకుంటే అప్పటికి మార్పులు చాలా మార్పులు ఉన్నాయి సార్. రాజధాని ఒక పక్కన పూర్తవుతుంది, పిల్లలు వాళ్ళ రోజున విద్యలో బాగుంటున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే అవన్నీ కూడా చాలా వెనకపడే ఉండేవాళ్ళు జనాలు కూడా, ఏ విషయంలో చూసుకున్నా కూడా వెనకమాలే ఉన్నారు. నిరుద్యోగులకి మరి తినడానికి తిండి లేకుండా అలవాటు ఇచ్చారు. ఇసుక ధరలు విపరీతంగా పెంచేశారు, మందు ధరలు పెంచేశారు. ఇవాళ రోజున మందు ధరలు తగ్గినాయి, ఇసుక ధరలు తగ్గినాయి. ఇసుక ఫ్రీ సార్. ఇప్పుడు మా గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇసుక ప్రతి ఒక్కరికి ఫ్రీగానే వస్తుంది. బాబు గారికి జగన్ గారికి తేడా ఏంటి? బాబు గారికి జగన్ గారికి నక్కకి నాకు అనుకున్నంత తేడా ఉంటుంది సార్. చంద్ర అదేంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇసుక ధర ఎంత రేట్ ఉంది సార్? అప్పటికి కంపేర్ చేసుకుంటే అప్పుడు ఇసుక ధర లారీ వచ్చి 10,000 ఉంటే ఇప్పుడు ఇసుక ఉచితంగా వస్తుంది సార్. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు ఇసుక కోసం ఒక రోజంతా పడుగాపులు పడి రోడ్ల మీద అలవాటు ఇచ్చేవాళ్ళు జనాలు. వైసీపీ అవకాశం ఉండదండి, నెక్స్ట్ అయితే అవకాశం రాదు. వైసీపీ అయితే ఇంకా మళ్ళీ రాదు, ఇప్పుడు అలా రాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు, చంద్రబాబు గారు సీఎం గా ఉన్నంత కాలం వీళ్ళిద్దరే పరిపాలిస్తారు. లోకేష్ గారు ఉన్నారు పార్టీకి అండగా, వీళ్ళు ముగ్గురు చేతుల్లో నడిచింది ఆంధ్రాలో. అయితే ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంటుంది? మంచిగా ఉందండి. ఉప ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రతి విషయంలో కూడా రేత్రి పగలు నిద్రపోకుండా పగలు రాత్రులు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మన నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంటుంది? విద్యాశాఖ మంత్రి గారు బాగానే చేస్తున్నారు సార్. ఆయన ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక్కసారి స్కూల్లో పిల్లల్ని అడిగితే చెప్తారు సార్. వాళ్ళు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అంతకు ముందు ట్యాగ్లు బెల్ట్లు ఎట్టాగా ఉన్నాయి సార్ స్కూళ్ళలో. ట్యాగ్ల మీద ఆలబొమ్మలే, స్కూళ్ళ మీద ఆలబొమ్మలే, బ్యాగ్ల మీద ఆల్ సింబలే, ఆఖరి టై మీద కూడా బెల్ట్ కూడా ఆఖరికి వేయించుకున్నారు. ఏమైంది ఇవాళ రోజు లోకేష్ గారు ఇచ్చారు. టై మీద ఉందా, బ్యాగ్ మీద ఉందా, బుక్ మీద ఉందా? కానీ అదే తేడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్ కి వాళ్ళ గవర్నమెంట్ కి అదే తేడా ఉంటుంది. బాబు గారు వస్తే సంక్షేమ పథకాలు పట్టించుకోవట్లేదు, ఎందుకు లేదండి. బాబు గారు ఏమో మే నెలలో నుంచి పథకాలు వదులుతాయని చెప్పేసి అన్నారు. బాబు గారు పథకాలు ఇవ్వటం ఏంటండి? పెన్షన్ ఎక్కంగానే పెన్షన్ ఒక్కసారి పెంచలేదా? అంతకు ముందులో ఉన్న సీఎం ఎన్నిసార్లు పెంచాడు సార్ జగన్ గారు? ఒక 2,000 1000 రూపాయలు పెంచేదానికి 5 సార్లు పెంచాడు జగన్ గారు. 2,000 ఉన్న పెన్షన్ 250 ఎన్నిసార్లు పెంచుకొచ్చాడు? చంద్రబాబు గారు ఒక్కసారి 7,000 ఇచ్చాడు ఘనత. అది ఒక 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. అచ్చంగా మంచులు ఉన్న వాళ్ళకి 6,000, అన్ఫిట్ ఉన్న వాళ్ళకి 15,000. ప్రతి నెల 1st తారీఖు రాకముందుల వాళ్ళ గుమ్మం ముందులకి వెళ్ళి 5 కాకముందులు అందరూ అవ్వలు తాతలు తీసుకున్నారు పెన్షన్. జనాలకు కళ్ళకు కనపడతలేదా? కళ్ళని మూసుకుపోయినాయా? అట్టా పడితే అట్టా మాట్లాడటానికి ఇటువరకు గవర్నమెంట్ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ మారింది. జగన్ గారు 30 సంవత్సరాలు నేనే వస్తాను 2.1 ఇస్తానని చెప్పేసి నేనే చెప్తానన్నా. అనుకున్న వాళ్ళందరూ జనాల మనసులో ఎవరు ఉంటారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉంటారు. ప్రతి ఒక్క మనిషిలో కూడా తెలుగుదేశం కార్యకర్త ఎవరన్నా పార్టీ మారినట్టుందా? ఎవరు మారారు? మంత్రులు ఎమ్మెల్యేలు మారుతారు కానీ కార్యకర్తలు ఎప్పుడు మారారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా మంచి చేసే వాళ్ళ నాయకుడికి ఎప్పటికైనా మంచిగానే జరిగిద్ది అన్న. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. మాకు ప్రతి ఒక్క పథకం వస్తుంది. మాకైతే మా సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకే అన్యాయం చేయరు. చంద్రబాబు గారు ఉన్నంత కాలం మేము మా పిల్లలం మంచిగానే ఉంటాము.